శంభుగుడికి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడదాం. పంతులు గారు ఉన్నారు. నమస్తే స్వామి. ఓం నమ శివాయ. చెప్పండి, ఏంటి శంభాలయం గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? విశిష్టత ఏంటి అసలు ఈ ఆలయం? ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఇందూరు నగరంలోని నడిబొడ్డున వెలిసిన దేవస్థానం ఇది. ఇది స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయంలో ప్రతి సోమవారము రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అన్నదానం గాని, భజన కార్యక్రమాలు గాని, అభిషేకాలు గాని, పూజ కార్యక్రమాలు గాని జరుగుతూ ఉంటాయి. ప్రతి సోమవారం పల్లకి సేవ కూడా జరుగుతుంది. అలాగే మాస శివరాత్రి పురస్కరించుకొని కళ్యాణం కూడా ఉంటుంది. అలాగే ఆర్ద్ర నక్షత్రం పురస్కరించుకొని రుద్రహవనం ఉంటుంది. ఇట్టి కార్యక్రమాలు ప్రతి నెల చేయడం జరుగుతుంది. ఈ ఆలయంలో చాలా పురాతనమైన శివలింగం ఉంది. ఇది చెప్పు అంటే వినికిడి ఎలా ఉంది అని అంటే రావణాసుడి కాలం అని చెప్తారు ఈ ఆలయం గురించి. ఈ ఆలయం చాలా పురాతనమైనది కానీ భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి వివిధ ప్లేసెస్ నుంచి వచ్చి ఆ స్వామికి దర్శించి అభిషేకాలు చేస్తూ ఆ స్వామిని కొలుస్తూ ఉంటారు. స్వామికి అనేక విధమైన పూజలు చేస్తూ ఉంటారు. పురాతనమైన ఆలయం కనుక భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ దేవుని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ పూజలు చేస్తూ వారి కోరిక తీర్చుకుంటూ ఉంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే పూజ ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి? మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం ఆలయంలో లఘు రుద్రాభిషేకము, సుప్రభాత సేవ, అలాగే భక్తులకు సంబంధించి అనేక విధములైన వసూలు చేయడం జరిగింది. నీళ్ళు వస్తే గాని, ప్రసాదం వస్తే గాని, క్యూ లైన్ గాని అన్ని విధాల మా ఈవో గారు దగ్గరుండి చూసుకోవడం జరిగింది. అలాగే ఆలయ కమిటీ వాళ్ళు కూడా వాళ్ళు తోచినట్టుగా చూసడం, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతున్నది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఈరోజు యావత్ భారతదేశంలో మహాశివరాత్రి పర్వం చాలా ఘనంగా భక్తులు జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే మనందరికీ తెలుసు, శివరాత్రి అంటే శివుని యొక్క ప్రీతికరమైన దినము. ఈ రోజు ఏ భక్తుడైనా ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు. అలాగే ఈ యొక్క దేవత కేవలం ఒక నీళ్లు పోసినట్టయితే, బేల్పత్రి సమర్పించినట్టయితే, భస్మాన్ని అలంకరణ చేసినట్టయితే ప్రసన్నం అవుతాడనే ఒక ప్రచితి. అయితే అయినప్పటికీ కూడా దేవుళ్ళో అన్నిటికంటే పెద్ద దేవుడు అంటే మహాదేవుడు శివునికే కొనియాడతారు. అయితే శివుని ద్వారా ఇంకొక మెసేజ్ కూడా మనం తీసుకోవచ్చు. సింపుల్ లివింగ్, సింప్లిసిటీ. మళ్ళీ ఎవరికైనా అందుబాటులో ఉండే ఒక దేవుడు అంటే శివుడే. మళ్ళీ శివుడు ఉండే స్థానాలు మనకు తెలుసు. అరణ్యంలో కానివ్వండి, శ్మశానాల్లో కానివ్వండి, అక్కడ నివసించే ఒక దేవుడు. అలాగే బాయాడంబరం కాకుండా ఒక చిన్నగా పులి చర్మాన్ని ధరిస్తూ భక్తులు అందుబాటులో ఉన్నట్టుగా మనకు ప్రచితి. అయితే ఈ రోజు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్ స్మరిస్తే చాలు. మరి పురాణాల్లో చెప్పబడ్డది, మధ్యరాత్రిలో లింగోద్భవ కాలం ఉంటుంది. ఆ లింగోద్భవ కాలం వరకు జాగరం చేసినట్టయితే కూడా. జాగరం ఎందుకు చేస్తారన్న? జాగరం ముఖ్యంగా కూడా శివరాత్రి అంటే జాగరానికి పెట్టింది పేరు. చాలా మట్టుకు కూడా తెల్లవారు అంటే రాత్రిలో కూడా శివనామ స్మరణతో జాగరణ చేస్తారు. అసలు ఎందుకు చేస్తారు అంటే పురాణాల్లో చెప్పబడ్డది, ఈ రోజు మధ్యరాత్రిలో ఎక్కడెక్కడైతే శివలింగాలు ఉన్నాయో అవి ఒక కొంతవరకు అది లింగోద్భవం అవుతుందని ఒక ప్రచితి. ఆ ప్రచితి కొరకే ప్రతి ఒక్కరు కూడా జాగారం చేయాలి, శివుని నామస్మరణం చేయాలి అని చెప్పబడుతుంది. దాని కొరకే ఈ యొక్క శివరాత్రి యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగరం చేస్తూ ఆ శివుని నామం స్మరిస్తూ ఒక పొద్దు ఉంటూ ఆ శివుని యొక్క ధ్యానములో, తపస్సులో మన యొక్క ఈ రోజు గడిపినట్టయితే సంవత్సరం ముందు అందరికి కూడా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఆరోగ్యంగా కానివ్వండి, సుభిక్షంగా కానివ్వండి ఉండటానికి దోహదపడుతుంది. శివుని యొక్క కటాక్షలు కూడా లభిస్తాయని పురాణాల్లో చెప్పబడ్డది. ఓం నమః శివాయ.
నగరంలోని శంభు ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు 3,000కు పైగా భక్తులైతే తమ దర్శనం చేసుకున్నారు. రాత్రి వరకు కూడా మొత్తానికి 15,000 వరకు కూడా భక్తులు వస్తారని ఒక అంచనాగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులు అయితే ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని కూడా శివనామ స్మరణతో కూడా ఈ ఏరియా మొత్తం కూడా శివనామ స్మరణ మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, శంభు ఆలయం నుంచి.